జమీందార్ ఎమ్మెల్యే వాళ్ళ తాతదా, వాళ్ళ అప్పదా, లేకుంటే మనోజ్ రెడ్డికి ఏమైనా కట్నంలో వచ్చిందే అది? మనోజ్ రెడ్డి తెలపాలా? లేకుంటే మా జమీందార్ ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి బల్లగుద్ది చెప్తారు కదా మా జమీందార్ వంశం అని. మరి మీ జమీందార్ తనంలో ఏమైనా రాసి ఉందా? జమీందార్ అంటే అర్థమేమి? మీరు ఎక్కడైనా ఒక గ్రామాల్లో పోయి చూడండి, ఈ స్కూల్ ఎవరు ఇచ్చినారప్ప అంటే కామారం రెడ్డి ఇచ్చినారు. బద్నాల్లో పోయి చూడండి, ఈ గ్రౌండ్ ఎవరికి ఇచ్చినారు, ఈ ఆసుపత్రి ఎవరికి ఇచ్చినారంటే వీరభద్రగౌడ వాళ్ళ నాయన ఇచ్చినారని. వీళ్ళు ఏమైనా జమీందార్ ఎమ్మెల్యేలు అంటే ఏదైనా ఆదోన్లో ఒక 2 ఇంచుల స్థలం అన్నా ఎవరికైనా ఇచ్చినారా? ఉండే స్థలాలన్నా కొట్టుకొని వీళ్ళు ఈరోజు ఏదైతే ఎంజిఓస్ హోమ్ ఉందో దాన్ని వైసీపీ పార్టీ ఆఫీస్, గొడ్డలి పార్టీ ఆఫీస్గా కట్టుకొని ప్రెస్ మీట్లు కూడా ఆడే చెప్తారు. వీళ్ళకి సిగ్గులేదు తండ్రి కొడుకులకి నిజంగా. వీళ్ళు జమీందారు మా వంశం అని, కుటుంబం అని అంటే వీళ్ళు ఇల్లు దానం చేయమనండి, అప్పుడు జమీందార్ అని చెప్పుకోమనండి. బోర్డు తీసేసినారు, వీళ్ళు భయమే వాళ్ళకి బోర్డు తీసేసినారు. వైసీపీ పార్టీ ఆఫీస్ బోర్డు తీసేసినారు. కానీ వైసీపీ పార్టీ ఆఫీస్ బోర్డు తీసేస్తే మాత్రం సరిపోదు. ఇది ఆదోని ప్రజల ఆస్తి. ఆదోని ప్రజల ఆస్తికి వీళ్ళు వైసీపీ పార్టీ ఆఫీస్ తిరిగి ఇవ్వాల్సిందే అని నా డిమాండ్. కానీ ఈరోజు మేము పవర్లో ఉన్నాము, దానిపైన మేము చర్యలు తీసుకునే సమయంలో వీళ్ళు కోర్టుకు వెళ్ళి లూప్ పాయింట్స్ వెతికి స్టేలు తెచ్చుకున్నారు. మేము ఏదైతే అతి ఉన్నతమైన ఏదైనా ఈరోజు స్థానం ఉందంటే అది కోర్టు. అలాంటి కోర్టు తీర్పుని మేము స్వాగతిస్తాము, వాళ్ళకి గౌరవిస్తాము. ఎందుకంటే ఇది ప్రజల ఆస్తి. ఇది మా రాజకీయ పోరాటం కాదు, ఇది ప్రజల న్యాయం కోసం పోరాటము, ఇది ప్రజల హక్కుల కోసం పోరాటము, ఇది మా భావి తరాల పిల్లల కోసము, వాళ్ళ భవిష్యత్తు కోసము ఆ ఎన్జిఓస్ హోమ్ ఉండేది. కానీ వీళ్ళు ఏదైనా ప్రెస్ మీట్ చెప్పాలంటే కూడా సిగ్గులేదు వీళ్ళకి. ఆ పార్టీ ఆఫీస్లోనే కూర్చొని చెప్తారు. మరి వీళ్ళ స్పెషాలిటీ ఏమంటే తండ్రి కొడుకులు వచ్చి జవాబీరు. వీళ్ళు ఎవరో సైడ్ యాక్టర్స్ ఉంటారు కదా, పేటీఎం బ్యాచ్, అలాంటి వాళ్ళని తెస్తారు. సాయి ప్రసాద్ రెడ్డి, నీకు దమ్ముంటే నువ్వు వచ్చి దీని గురించి వివరణ చెప్పు, ఆదోని ప్రజలు అడుగుతున్నారు. మనోజ్ రెడ్డి గారు, మీరు తెలంగాణలో షేవింగ్ చేసుకునే దానికి మర్సిడీస్ కార్లో పోతున్నారు, మీరు ఒక టీ తాగేకి ఆడి కారులో తిరుగుతున్నారు. అది ఎవరు డబ్బులు? ఆదోని ప్రజల డబ్బులు అయ్యా. అది మీరు దోచుకొని పోయి తెలంగాణలో పెట్టినారు. కానీ ఈ ప్రెస్ మీట్లో నేను ఏదైతే ప్రశ్నలు వాళ్ళకి అడిగినానో అది చెప్పాలంటే సైడ్ యాక్టర్లు, పేటీఎం బ్యాచ్లు కాదు, తండ్రి కొడుకులు వచ్చి చెప్పాలా. మీకు ఏం జగనన్న వీళ్ళనా నీకు దొరికింది ఈ పార్టీలో? 25 ఏళ్ళు 30 ఏళ్ళు దోచుకున్నారు కదా మా ఆదోనికి వీళ్ళు తండ్రి కొడుకులు, దోచుకొని కోట్లు చేసుకున్నారు. 2004లో వీళ్ళు ఎలక్షన్ అఫిడవిట్లో ఏమి ఇచ్చినారు? కేవలం నాకు ఒక ఇల్లు ఉంది, అది కూడా 5 మంది అన్నదమ్ముల మధ్యలో ఉంది అంటున్నారు. మరి ఈరోజు 20 ఏళ్లలో 500,000 కోట్లు దోచుకున్నారు వీళ్ళు. ఆ స్కీమ్ అన్న చూపియండి తండ్రి కొడుకులు. ఈ తండ్రి కొడుకులు మీడియా ముఖంగా రారు, సైడ్ యాక్టర్ని పంపిస్తారు. మా సోదరుడు, ఎస్సీ సోదరుడు, బోయా సోదరుడు, మేము కొట్లాడుకున్నాం కదా, మేము వాళ్ళకి జవాబు ఇచ్చేదే లేదు. నువ్వు వైసీపీ పార్టీ ఆఫీస్ ఆదోని ప్రజలకి ఇవ్వాల్సిందే. అది అక్రమంగా కట్టి మీరు ఏదైతే ఈ రోజు వరకు మీరు దాన్ని స్వాధీనం చేసుకుని ఎంజాయ్మెంట్ చేసినారో ఆ భరణం కూడా కట్టాలి, మీరు ఆ ఫైన్ కూడా ఆదోని ప్రజలకు కట్టాలి అని నేను ఒక ఆదోని ప్రజల ముద్దు బిడ్డగా, ఆదోని ప్రజల తరపున 2,50,000 మంది తరపున ఈ ప్రశ్న అడుగుతున్నాను. వాళ్ళు భయమే వాళ్ళ బోర్డు తీసేసింది అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఉమ్మి సలీం, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి. ఎన్జిఓస్ హోమ్ మీద గతంలో ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు. ప్రజల కోసం ఉండాల్సిన స్థలాన్ని ఈరోజు అన్యాయంగా, అక్రమంగా వైసీపీ గొడ్డలి పార్టీ ఆఫీస్గా మార్చేశారు. ఇది సాధారణ విషయం కాదు, ఇది ప్రజలపైన, ప్రజల ఆస్తులపైన జరిగిన దోపిడీ. ఈరోజు చూడండి ఈ వైసీపీ వాళ్ళ డ్రామా. అధికారం పోయాక బోర్డు మాత్రం మార్చేశారు, ఆఫీస్ మాత్రం అలాగే పెట్టుకున్నారు. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దొంగతనం చేసి సాక్ష్యాలు కనిపించకుండా బోర్డు మాత్రం దాచేసినట్లుంది మా సాయి ప్రసాద్ రెడ్డి గారి వ్యవహారం. ఇంకొక మాటలో చెప్పాలంటే, పాపం చేసి సాక్ష్యాలు కనిపించకుండా వీళ్ళు దాచిపెట్టి సమాజంలో మాత్రము
నేను సత్యహరిశ్చంద్రుణ్ణి, నేను నీతివంతుణ్ణి, ఈ సమాజానికే నేను ఆదర్శవంతుణ్ణి అని చెప్పినట్లుంది మా సాయి ప్రసాద్ రెడ్డి గారి డ్రామా. ఒక సాధారణ దొంగ కూడా రాత్రి చీకటి సమయంలో దొంగతనం చేస్తాడు, ఎందుకంటే ఆయనకి ప్రజలంటే భయం ఉంటుంది. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మా ఆదోని దొంగ సాయి ప్రసాద్ రెడ్డి గారు పట్ట పగలే ఎన్జిఓస్ హోమ్ని దొంగతనం చేసి వైసీపీ పార్టీ కట్టేశారు. నిజంగా ఈ రాష్ట్రంలో ఒక గజ దొంగ జగన్మోహన్ రెడ్డి అయితే మా ఆదోని దొంగ సాయి ప్రసాద్ రెడ్డి అని బల్లగుద్ది చెబుతున్నాను. ఈ అన్నా ఇది చాలా క్రిస్టల్ క్లియర్గా మా సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఒక వార్నింగ్ ఇస్తున్నాను, ఒక హెచ్చరిక ఇస్తున్నాను. ఇది ప్రజల విజయము. మీ భయమే ఆ పార్టీ ఆఫీస్, వైసీపీ పార్టీ ఆఫీస్ బోర్డు తీసేసింది. కానీ సాయి ప్రసాద్ రెడ్డి గారు వినండి, మీరు బోర్డు మాత్రం తీసేస్తే సరిపోదు, ఇది ప్రజల ఆస్తి. మా ఆదోని ప్రజలకి వైసీపీ పార్టీ ఆఫీస్ తిరిగి ఇవ్వాల్సిందే. అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా వైసీపీ పార్టీ ఆఫీస్ కట్టినప్పటికీ ఈరోజు వాటిపై చర్యలు తీసుకునే సమయంలో కోర్టుకి వెళ్ళి లూప్ పాయింట్స్ వెతికి స్టేలు తెచ్చుకున్నారు. మేము న్యాయస్థానంని, కోర్టులని గౌరవిస్తాము. ఏదైతే కోర్టులో తీర్పు ఇచ్చిందో, కోర్టులో స్టే ఇచ్చిందో దాన్ని గౌరవిస్తాము. ఇది మా రాజకీయ పోరాటం కాదు, ఇది ప్రజల న్యాయం కోసం పోరాటము, ఇది ప్రజల హక్కుల కోసం పోరాటం, ఇది ఆదోని ప్రజల భావితరాల పిల్లల ఆస్తుల కోసము ఇది పోరాటం అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.